నమస్కారం. RP7 టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం. ప్రసంగిస్తున్న గవర్నర్. మంచు దుప్పటంటే ఇదేనేమో, గుల్మార్గ్ మొత్తం మంచుమయం. డ్రోన్ వీడియో ఇదిగో. క్యాన్సర్ను జయించడంలో పురోగతి. టీకాను అభివృద్ధి చేసిన బ్రిటన్ శాస్త్రవేత్తలు. గ్రామీ 2024 మ్యూజిక్ అవార్డులో మెరిసిన భారత్. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలకు వచ్చిన గవర్నర్ అబ్దుల్ నజీర్ కు ముఖ్యమంత్రి జగన్ స్వాగతం పలికారు. ప్రస్తుతం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తున్నారు. గవర్నర్ ప్రసంగం తర్వాత బీఎస్సీ సమావేశం జరగనుంది. ఈ నెల 7న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఈ బడ్జెట్ కు అసెంబ్లీ ఆమోదం పొందనుంది. దేశంలో ప్రముఖ పర్యాటక కేంద్రం కశ్మీర్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హిమపాతంతో గుల్మార్గును మంచు తుప్పటి కప్పేసింది. గడిచిన 72 గంటలుగా ఇక్కడ ఉష్ణోగ్రతలు మైనస్లోనే రికార్డవుతున్నాయి. అడుగుల కొద్దీ పేరుకుపోయిన మంచుతో గుల్మార్గ్ అంటార్కిటికాను తలపించేలా మారింది. వింటర్లో స్కీయింగ్ కు గుల్మార్గ్ పేరుంది. ప్రపంచం నలుమూల నుంచి పర్యాటకులు ఈ సీజన్లో గుల్మార్గ్ చేరుకుంటారు. 3 రోజులుగా మంచు కురుస్తూనే ఉండడంతో టూరిస్టులు ఎంజాయ్ చేస్తున్నారు. డ్రోన్ కెమెరాతో ఓ టూరిస్ట్ రికార్డ్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇటీవలి కాలంలో క్యాన్సర్ మరణాలు ఎక్కువయ్యాయి. గతంలో ఎన్నడూ లేనంతగా మరణాలు సంభవిస్తున్నాయి. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు 77% చేరుకుంటాయని, ఏటా 3.5 కోట్ల మంది దాని బారిన పడతారని ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. సరిగ్గా ఇలాంటి ఆందోళన మధ్య బ్రిటన్ శాస్త్రవేత్తలు గుండెల నిండా ఊపిరి పీల్చుకుని వార్త ఒకటి చెప్పారు. క్యాన్సర్ అరికట్టే వ్యాక్సిన్ అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాత గ్రామీ 2024 మ్యూజిక్ అవార్డ్స్లో భారత్ మరోసారి మెరిసింది. భారతీయ సంగీత దిగ్గజాలు జాకిర్ హుస్సేన్, శంకర్ మహాదేవన్ల ఫ్యూజన్ బ్యాండ్ శక్తికి బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ అవార్డు దక్కింది. గ్రామీ అవార్డును అందుకునేందుకు శంకర్ మహాదేవన్, జాకిర్ హుస్సేన్ బృందం సభ్యులు లాస్ ఏంజల్స్లో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. అవార్డు గెలుచుకున్న సందర్భంగా బృంద సభ్యులు భారత్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు వారు విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అవార్డు గెలుచుకున్న బృందంపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. రాష్ట్రంలో టీడీఆర్ బాండ్లలో 500 కోట్ల అవినీతి జరిగిందని, రాష్ట్రంలో పెద్ద స్కామ్ కాకినాడలో చోటు చేసుకుందని, దీనిపై పూర్తి విచారణ చేపట్టాలని బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్కుమార్, కాకినాడ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గట్టి సత్యనారాయణ, దువ్వూరు సుబ్రహ్మణ్యం, మాలకొండయ్య తెలిపారు. కాకినాడ బీజేపీ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. టీడీఆర్ బాండ్ల విషయంలో జిల్లా కలెక్టర్ తక్షణ చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో బీజేపీ పార్టీ తరఫున ఉద్యమాలు చేపడతామన్నారు. దుమ్మలపేట ప్రాంతంలో వోల్టేజ్ పరిశ్రమల కోసం 4.5 ఎకరాల భూమిని సబ్స్టేషన్ కోసం సేకరించడం జరిగిందన్నారు. అదేవిధంగా మరో 4.5 ఎకరాలు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం భూసేకరణ, టీడీఆర్ బాండ్ల పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నారు. 500 కోట్ల కుంభకోణం జరిగిందని, దీనిపై జిల్లా కలెక్టర్ తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమంతో పాటు గవర్నర్కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ సమావేశంలో లక్ష్మీ ప్రసన్న, గంగాధర్, మల్లాడి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మా నాయకులు ఆల్రెడీ ఇప్పటిదాకా జరిగిన దాని గురించి, ఇవాళ వాస్తవం కాకినాడలో ఉన్న వాస్తవం గురించి కూడా మాట్లాడారు. మీ అందరికీ తెలియజేస్తుంది ఏంటంటే, దుమ్ములపేట ఏరియాలో మనకి సబ్స్టేషన్ అవసరం వచ్చింది. ఎందుకు అవసరం వచ్చింది? అక్కడ ఉన్న జనాభా రీత్యా ఎక్కువ మంది ఇల్లులు, ఎక్కువ కంపెనీలు ఉండడం వలన అక్కడ అది అవసరం వచ్చింది. అలాంటి చోట ఒక సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ పెట్టాల్సిన అవసరం ఏముంది? అక్కడే రాజీవ్ గురుకులంలో, దుమ్ములపేటలో ఆ చుట్టుపక్కలంతా ఎంతోమంది కార్మికులు, ఎంతోమంది మత్స్యకారులు, ఎంతోమంది నివసిస్తున్నారు. అలాంటి చోట ఒక 450 కోట్లు పెట్టి ఒక మన వేస్ట్ మేనేజ్మెంట్ ఒక ప్లాంట్ పెట్టాల్సిన అవసరం ఏముంది? దుమ్ములపేటలో ఉన్న ప్రజలు లో వోల్టేజ్ వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అక్కడ ఒక ఎలక్ట్రిక్ సబ్స్టేషన్ అవసరం ఉంది. దాన్ని గమనించి ఈ ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ 2 సంస్థల నుంచి ఈ ల్యాండ్ ఎక్వైర్ చేసి, ఒక సంస్థ దగ్గర 4.5 ఎకరాలు, అలా మొత్తం మీద 9 ఎకరాలు సేకరించి టీడీఆర్లు ఇష్యూ చేయడం జరిగింది. అంటే కాంపన్సేషన్గా టీడీఆర్ ఇష్యూ చేయడం జరిగింది. మామూలుగా అయితే ఇలాంటి ఎలక్ట్రిక్ సబ్స్టేషన్ కోసం గవర్నమెంట్ ల్యాండ్లో నిర్మించడం జరుగుతుంది. ఎందుకంటే ఇది పర్మనెంట్గా గవర్నమెంట్ ఎసెట్ కనుక. అలాంటిది అందులో అవినీతి చేసే అవకాశం లేదు కనుక ఈ ప్రజాప్రతినిధులు 2 ప్రైవేటు సంస్థలను పట్టుకొని వాళ్ళకి ఈ టీడీఆర్లో ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇందులో చాలా పెద్ద
ఇద్దరు మీ మిత్రులకు ఇవాళ ప్రెస్ మీట్లో కూర్చున్న పెద్దలందరికీ నమస్కారం. కాకినాడ నగరంలో, కాకినాడ జిల్లాలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడే మా పెద్దలు చెప్పినట్టుగా దాదాపుగా 1000 కోట్ల రూపాయల అవినీతి జరుగుతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది. ఈ యొక్క అవినీతి స్థానిక ఎమ్మెల్యేలు అధికారులు కలిసి కోఆర్డినేషన్ చేసుకొని ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మా జిల్లా పరిషత్ గారు చాలా డీటెయిల్ చెప్పారు. అసలు అంటే మామూలుగా ఈ సబ్ స్టేషన్ చాలా ఇంపార్టెంట్, అలాగే మున్సిపాలిటీకి బడ్జెట్ కొంచెం ఇంపార్టెంట్. అంటే ఒక టీడీఆర్ అనేది దాని ఇంపార్టెన్స్ తెలిస్తే అసలు ఆ మున్సిపాలిటీ వాళ్ళు దేనికి ఇవ్వాలని ఆలోచించుకోవాలి. ఒక టీడీఆర్ కేవలం ఎమర్జెన్సీ వాటికి ఇవ్వాల్సి వస్తుంది, రోడ్డు వైడింగ్లకి, తర్వాత సబ్స్టేషన్ కూడా ఇవ్వచ్చు. కానీ 9 ఎకరాల స్థలం తీసుకోవడానికి అసలు ఆ 9 ఎకరాల స్థలానికి మామూలుగా కొనుక్కుంటే పబ్లిక్ కూడా చాలామంది ముందుకు వస్తారు. దాన్ని అక్కడ ఎకరం 4 కోట్ల నుంచి 5 కోట్ల దాకా రాదు. ఎందుకంటే నేను ఒక బ్యాంకులకి వాళ్ళ ఇంజనీర్ని, వాల్యూని కూడాను అక్కడ చాలా చోట్ల వాల్యుయేషన్ చేశాను. నేను ఎకరం 3 కోట్లు దాటి వేయట్లేదు. 3-4 కోట్ల ఆస్తిని వాళ్ళు సుమారుగా 9 ఎకరాలు లెక్కేసుకోండి, 27 లక్షల కోట్లు అవుతుంది, ఇలా 30 కోట్లు. దానికి ఎలా వేసినా కూడా కనీసం 1,00,000 మామూలుగా 4 రెట్లు ఇచ్చినా కూడా టీడీఆర్ ఇస్తుంటే 140 కోట్లు అవుతుంది. దాన్ని సుమారు 497 కోట్లు ఇచ్చారు. రానున్న 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 62 లక్షల మిగులుతో జిల్లా పరిషత్ బడ్జెట్ను ఏకగ్రీవంగా ఆమోదించారు. జిల్లా పరిషత్ చైర్మన్ విపర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన బడ్జెట్ మీటింగ్ నిర్వహించారు. జిల్లా పరిషత్ సీఈఓ శ్రీరామ్ చంద్రమూర్తి సభ్యులకు బడ్జెట్ చదివి వినిపించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాబడి పద్దుల్లో 886.94 కోట్లు, అంచనా వ్యయ పద్దుల్లో 886.32 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. మిగులు పద్దులో 62 లక్షలతో జడ్పీ బడ్జెట్ ఆమోదం తెలిపారు. ఈ సమావేశానికి 2 మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు గైర్హాజరయ్యారు. రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణు, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ మాత్రమే హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల జాయింట్ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఇదే కాకుండా ఇటువంటి ఆర్థిక ఒడిదుడుకులు ఉన్న దేశీయ కొంత వ్యయ ప్రసారాలకి మనం ఈ 10th క్లాస్ విద్యార్థులకి స్టడీ మెటీరియల్ కూడా సప్లై చేయడం జరిగింది. దానికి కూడా కొంత మనం ఈ బడ్జెట్లో మీట్ అవ్వడం జరిగింది. మనం సవరించినటువంటి బడ్జెట్ని గౌరవ సీఈఓ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ని మన గౌరవ సభ్యులందరూ కూడా ఆమోదించవలసిందిగా కోరుకుంటున్నారు. గారు శ్రీ విపర్తి వేణుగోపాలరావు గారికి, అదేవిధంగా ఇక్కడ ఆశీలైనటువంటి మన ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి గౌరవనీయులైనటువంటి ఎంపీ గారు శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి, అదేవిధంగా జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య గారికి, కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ గారు నుపూరి గారికి, సభలో ఆశీలైనటువంటి మన ప్రీతం సభ్యులందరికీ, అదేవిధంగా అధికారులకు, అనధికారులకు, మరియు అక్కడ ఆశీలైనటువంటి ఆహుతులైనటువంటి పత్రికా విలేకరులకి అందరికీ కూడా నా మనస్సు మాంజలు తెలియజేస్తూ ఈ సభా కార్యక్రమంలో ముందుగా అధ్యక్షుల వారి యొక్క తొలి పలుకులు పలకవలసిందిగా తెలియజేయవలసిందిగా గౌరవనీయులైనటువంటి మన చైర్పర్సన్ గారిని కోరడమైనది. అందరికీ నమస్కారం. గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి, అలాగే జిల్లా జాయింట్ కలెక్టర్స్కి, ప్రజాప్రతినిధులకు, నా తోటి గౌరవ జడ్పీటీసీ సభ్యులకు, కోఆప్షన్ సభ్యులకు మరియు మండల పరిషత్ అధ్యక్షులకు, ఇతర జిల్లా అధికారులకు, సిబ్బందికి నా హృదయపూర్వక నమస్కారాలు. హాజరైన ఎలక్ట్రానిక్ అండ్ మీడియా ప్రతినిధులకు మరియు ప్రెస్ రిపోర్ట్లకు, ఇతర ఉద్యోగులకు శుభాభినందనలు.
మన ప్రీతమ నేత గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఖ్యాతి తెచ్చే విధంగా మనందరం కలిసి పనిచేయాలని కోరుతూ ప్రజలకు అందుబాటులో ఉండి జిల్లా స్థాయి అధికారుల ద్వారాను మండల స్థాయి అధికారుల ద్వారాను ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయాలని కోరుకుంటూ జిల్లా పరిషత్ పాలక మండలి ఏర్పడి మనం సుమారు 2.5 సంవత్సరాల కాలం పూర్తయినదని ప్రభుత్వం నుండి మంజూరైన వివిధ పథకములను అభివృద్ధి పథకంలో నడిపించడం జరుగుతున్నది. అలాగే 23-24 ఆర్థిక సంవత్సరంలో సాధించిన వివిధ అభివృద్ధి పనుల ప్రగతి, ప్రస్తుత సంవత్సరంలో కొనసాగించు 24-25 ఆర్థిక సంవత్సర వార్షిక బడ్జెట్ను ప్రస్తుతం సభలో ప్రవేశపెట్టి ఆమోదం కొరకు వివరించవలసిందిగా సిఇఓ గారిని కోరుతున్నాం. తెలారు రామాలయం వద్ద భజన కార్యక్రమం శ్రీ వేణుగోపాల భక్తి స్వరాంజలి గ్రూప్ సభ్యులు తర్రా జనార్దన్ రావు మరియు అభయాంజనేయ భజన బృందంతో కలిసి భజనలో పాల్గొన్నారు. అయ్యన్నవాడు హార్మోనిస్ట్ మరియు సోమేశ్వరరావు, చిన్నారావు, ఎస్ మల్లేశ్వరరావు, ఆర్ శ్రీనివాస్, ఎస్ భాస్కర్రావు, కృష్ణారావు, లక్ష్మీనారాయణ, వాయిద్యకారులు పాల్గొన్న బృందం మరియు అర్చకులు వై గవరయ్య తెలియజేశారు. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కింజర అచ్చెన్నాయుడుపై ధ్వజమెత్తారు నందిగామ ఎంపీపీ నడుపూరి శ్రీరామ్మూర్తి. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు మా వైఎస్ఆర్సీపీ ఎంపీ క్యాండిడేట్ అయిన తిలక్ గారిపై ఆవాకులు చవాకులు పేలుతున్నారు. ఆయన ఇతన్ని తిలక్ గారిని విమర్శించే ముందు అతని స్థాయి ఏంటో, అతని ఏ స్థాయి నుంచి ఇప్పుడు పార్టీ అధ్యక్షుడి వరకు వచ్చాడో ఒకసారి ఆత్మపరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఆయనే స్వయాన నాకు ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు అని చెప్పి పబ్లిక్గా చెప్పిన అతను రాష్ట్ర పార్టీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండడానికి అతనికి ఎటువంటి అర్హత లేదు. ఎందుకంటే ఇంగ్లీష్ హిందీ రాని వ్యక్తి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు. గతంలో మంత్రిగా ఎలా పదవిని అనుభవించాడో కూడా ప్రజలకి చెప్పవలసిందిగా మేము డిమాండ్ చేస్తాను. ఎందుకంటే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ అలాగే అంతకుముందు రాష్ట్ర మంత్రిగా చేసి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఇంగ్లీష్ హిందీ తెలియని కనీస పరిజ్ఞానం లేని అచ్చెన్నాయుడు ఎలా జీవోలను పాస్ చేసి ప్రజలకి పథకాలు ఎలా అందజేశాడు అనేది ప్రజలందరికీ అర్థమవుతుంది. ఇతని ఆధ్వర్యంలోనే ఈఎస్ఐ స్కాములు ఇలాంటి పెద్ద పెద్ద స్కాములన్నీ ఆయన చేశాడు. ఎందుకంటే ఆయన కనీస పరిజ్ఞానం లేకపోవడం వల్ల అతను చేసిన పని కూడా అతనికి అతని పదవికి కూడా న్యాయం చేయలేదు. ప్రజలకు నెత్తిన అవినీతికి పాల్పడి ప్రజల నెత్తిన భారాన్ని మోపాడు. అలాంటి వ్యక్తి ఈరోజు ఈ కనీస పరిజ్ఞానం లేని ఇంగ్లీష్ హిందీ రాదు నాకు ఎక్కడ పార్లమెంట్ దగ్గర కూర్చోబెడితే గోడలు చూస్తానని చెప్పి అతనే స్వచ్ఛందంగా ఒప్పుకున్నాడు. అలాంటి వ్యక్తి ఈరోజు పార్టీ అధ్యక్షునిగా ఎలా పనిచేస్తాడో ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడే అతని వ్యక్తిత్వాన్ని గుర్తించాల్సిందిగా మేము కోరుతున్నాం. శ్రీ గౌరీ శంకర వీరభద్రస్వామి వారి ఆలయం గత 60 సంవత్సరాల నుంచి కార్తీక మాసంలో 4 రోజుల పాటుగా శ్రీ గౌరీ శంకర్లను ఆలయంలో నిలిపి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు, కుంకుమ పూజ కార్యక్రమం చేసి అమ్మవారిని నిమజ్జనం చేస్తారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఈ రోజు అమ్మవారి ఆలయంలో సుమారుగా 2000 మందికి అన్న సమారాధన చేశారు. ఇందులో దేవాంగ సంఘం ప్రెసిడెంట్ జానా గౌరీ శంకర్, తుని దేవాంగ ఎడ్యుకేషన్ ట్రస్ట్ చైర్మన్ దొంతంశెట్టి నంది మల్లికార్జునరావు, డాక్టర్ బూడిద వీరభద్రరావు, గోరు సాయి చంద్రశేఖర్, బూడిది కృష్ణ, జట్ల భవానీ శంకర్, మదన వీరచంద్రరావు,
మలిపెద్ది రామలింగ, తూతికి నాగేశ్వరరావు, కుందన్ సత్యనారాయణ, దేవాంగ సంఘం కమిటీ సభ్యులు, మహిళా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ సంఘటన పరంగా బలోపేతం చేయడానికి యూత్ కమిటీలు, క్లస్టర్ పరంగా కార్యకర్తలు నియమించి అసెంబ్లీలో పార్టీని బలోపేతం చేయడానికి రాష్ట్ర నాయకులు విస్తారక్ రాష్ట్ర కన్వీనర్ ఉన్ని కృష్ణారావు తుని నియోజకవర్గంలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ వెలుగుల వేణుగోపాల్, కో కన్వీనర్ లాలం లోవరాజు, అసెంబ్లీ ఇన్ఛార్జ్ డి సూర్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు పరకడ చక్రధర్రావు, స్థానిక దారాలమ్మ గుడి వద్ద తుని పట్టణ శివారులో స్థానికులకు 40 మంది పార్టీలు చేరారు. పార్టీ అధ్యక్షులు పడాల విశ్వనాథం ఆధ్వర్యంలో తునిలో ముఖ్య నాయకులు పార్టీ కేంద్ర ప్రభుత్వం పథకాలను ప్రజలకు వివరించారు. పార్టీలో చేరిన వారు కొల్లాబత్తుల ప్రవీణ్ కుమార్, డి సూర్య, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఆచంట శ్రీకాంత్, పోలిశెట్టి మధు ఉన్నారు. అంతే భారత ట్రైన్ వచ్చింది మన దగ్గరికి. తునిలో స్టాపింగ్ లేకపోయినా కూడా మన ఈ వెళ్తున్నాయి. 130 km మళ్ళీ పక్కనే ఇదివరకు మోడీ గారు వచ్చినప్పుడు 89 ఎయిర్పోర్ట్ ఉండే, ఈరోజు అది 280 ఎయిర్పోర్ట్కి ప్లానింగ్ చేస్తున్నారు. మెడికల్ కాలేజెస్ మనకి మన జిల్లాలో కాకినాడలో మాత్రం ఉంటే ఇప్పుడు కాకినాడ కాదు, రాజమండ్రి, అమలాపురం కూడా ప్లాన్ చేశారు. ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 300 crores ఇచ్చారు కేంద్ర గవర్నమెంట్. అలాగే మన హైవే డెవలప్మెంట్కి యూపీ తర్వాత ఎక్కువ రోడ్డు డెవలప్మెంట్కి 120 crores వరకు మనం స్పెండ్ చేసాం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద నేషనల్ హైవే ప్రాజెక్ట్. సో ఆ విధంగా చూసుకున్నట్టయితే భారతదేశంలో ఎక్కువ డెవలప్మెంట్ జరిగిన, కేంద్ర ఫండ్ తోటి డెవలప్మెంట్ జరిగిన ఒక స్టేట్ ఏదైనా ఉంటే చెప్పడానికి అది ఆంధ్రప్రదేశ్. కానీ దురదృష్టం ఏంటంటే వేరే పేరు మీదే, వేరే జగనన్న భీమని రకరకాల పేరు, స్టిక్కర్, ఇదివరకు స్టిక్కర్ మార్చేవడం, ఇప్పటి వరకు పేర్లు మార్చేది. ఆ విధంగా జగన్ గవర్నమెంట్ పేర్లు మార్చేసి జనాల్లోకి వెళ్ళిపోయాడు. రేషన్ డిపో తీసుకొస్తున్నారు, మనకి మీ ఉచిత బియ్యం ఇస్తున్నారు. బొమ్మేమో జగన్మోహన్ రెడ్డి గారిది ఉన్నాయి, కానీ ఇచ్చేదేమో నరేంద్ర మోడీ గారు. ఇదన్నీ తెలుసుకోవడానికి భారత్ వికసిత్ భారత్ అని మీ ముందుకు వస్తుంది. అందులో మీ డౌట్ మీరు అడగండి. ఏ డౌట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీషియల్స్తో పాటు ఇక్కడే పనిచేస్తున్న మీకు పరిచయం ఉన్న స్టేట్ గవర్నమెంట్ ఆఫీషియల్. ఈరోజు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు లాల్ కృష్ణ అద్వానీ గారికి భారతదేశంలో అత్యున్నతమైనటువంటి మరి పదవి ఏదైతే ఉందో, అత్యున్నతమైనటువంటి అవార్డు ఏదైతే ఉందో మరి ఇవ్వడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఎందుకంటే ఇతను భారతీయ జనతా పార్టీ కాదు, అంతకుముందు జనసంఘ్ కాదు, వీటిలన్నింటిలోని పని చేసుకొని వచ్చి అతను రాజకీయ జీవితం 78 సంవత్సరాల రాజకీయ జీవితంలో మరి ఈ పురస్కారం ఇవ్వడం అనేది జరిగింది. దీనికి గాను ఆయనకి భారతీయ జనతా పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అద్వానీ గారికి మేమందరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఈరోజు తుల్లో మరి చాలామంది యువకులు భారతీయ జనతా పార్టీ మరి మోడీ గారు చేసినటువంటి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కానీ, లేదనుకుంటే భారతీయ జనతా పార్టీ భారతదేశంలోని ప్రపంచంలోని నెంబర్ 1 అవ్వాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో, మరి 2040 నాటికి 100 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశం నెంబర్ 1గా రావడం ఖచ్చితంగా వస్తుంది. దానికోసం ఏదైతే భారతీయ జనతా పార్టీ మరి మోడీ గారి నాయకత్వంలో జరుగుతూ ఉన్నదో ఆ అభివృద్ధిని చూసి మరి ఇవాళ యువత చాలామంది భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇంకా చాలామంది జాయిన్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మరి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల్లో కొంతమంది రాలేకపోవచ్చు, కొంతమంది యువకులు బయటకు వస్తున్నారు. ఏదేం జరిగినా 2024 నాటికి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పి మేమందరం అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు ఏవైతే ఉన్నాయో పార్టీలు, ఈ పార్టీలను ఇంతకుముందు అందరూ చూసేశారు. కాబట్టి కొత్తగా ఇప్పుడు అభివృద్ధి అనేది ఏంటనేది భారతీయ జనతా పార్టీ వల్ల జరుగుతుంది. ఆ భారతీయ జనతా పార్టీ
ముందు 9 సంవత్సరాల్లోనే అంత ముందున్న ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారి దగ్గర నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులతోనే మేమిచ్చామని చెప్పి స్టిక్కర్లు వేసి అంటించుకునేటువంటి పరిస్థితి ఉన్న విషయం ప్రజలందరికీ అర్థమైపోయింది. కాబట్టి 2024 నాటికి మరి ఆంధ్రప్రదేశ్లో మరి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మరి డబుల్ ఇంజిన్ ఏదైతే అక్కడ సెంట్రల్లో కానీ ఇక్కడ స్టేట్లో కానీ మరి భారతీయ జనతా పార్టీ ఉంటే ఇంకా మన స్టేట్ అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి ప్రజలందరూ కూడా మరి భారతీయ జనతా పార్టీ రావాలని కోరుకుంటున్నారు. భారత్ మాతకి జై. దగ్గ వ్యక్తుల్లో మన మోడీజీ గారు భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో ఒక గురుస్థానంలోకి తీసుకొచ్చారంటే మోడీ గారు చేసిన 5 సంవత్సరాల కృషి, గతంలో గుజరాత్లో చేసిన కృషి, అలాగే ఆయన ఇచ్చిన వివిధ పథకాల ద్వారా లబ్ధి చెందిన వాళ్ళందరి కృషి కూడా మన బీజేపీని జాతీయ స్థాయిలో కూడా నిలబడుతుంది. ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని తప్పుడు ప్రచారం చేసిన అన్నా కూడా చాలా రాష్ట్రాల్లో బీజేపీ గెలుచుకుంటూ వచ్చిందంటే కారణం మోడీ గారు చేసిన పథకాలు, మోడీ గారు చేసిన వివిధ దేశాల పర్యటన వల్ల వాళ్ళతో ఉన్న మిత్రత్వం ద్వారా మనకి వచ్చే ఫలితాలు కూడా. కావాలంటే చూడండి, రష్యా కానీ ఉక్రెయిన్ కానీ యుద్ధంలో మన ఇండియన్ వాళ్ళు ఉక్రెయిన్లో ఉండిపోతే అక్కడ మోడీ గారు ఒక ఫోన్ చేస్తే వాళ్ళు యుద్ధాన్ని ఆపి మన దేశ ప్రజల్ని, మన దేశ విద్యార్థులు కూడా బయటకు వచ్చేంత వరకు కూడా వాళ్ళు యుద్ధాన్ని ఆప్ చేశారంటే మోడీ గారు ఎంత గొప్పతనో మీరు కూడా ఆలోచించండి. అలాగే మన రాష్ట్రంలో వచ్చే ప్రతి పథకం కూడా కేంద్రం నుంచి వచ్చే పథకాన్ని గత ప్రభుత్వం స్టిక్కర్లు మారిస్తే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం వాళ్ళ పేర్లు పెట్టుకుని అయినా కూడా బీజేపీ వాళ్ళు ఏమో ఇదేవలేదు. ఆ పేరు పడాల్సిన తునిపట్టిన ఈరోజు వికసిత్ భారతదేశం గర్వించదగ్గ కార్యక్రమం ఇది. మన ప్రధాని మోడీ గారితో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే ఈరోజు 500 సంవత్సరాలు చాలా నెరవేరింది అంటే మన మోడీ గారే దానికి కారణం. ఈరోజు శక్తి కేంద్ర మీటింగ్లు జరగడం జరిగింది. ఆ మీటింగ్లో భాగంగా తుని పట్టణ నివాసస్తులు తుని పట్టణంలో వచ్చే 40 మందిని జాయినింగ్ ఇవ్వడం కూడా జరిగింది బీజేపీకి. అలాగే బీజేపీని రేపు 2024లో ఎవరికైనా సరే బీజేపీ అభ్యర్థిగా గుర్తించితే ఆ అభ్యర్థిని గుర్తించి వారిని బీజేపీ తరఫున గెలిపించాలని కోరుతున్నాను. అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఓ లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఖమ్మం పట్టణంలోని స్థానిక పెట్రోల్ బంక్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గతంలో ఇదే చోట ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరిగినా కానీ హైవే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మార్కాపురం నుంచి బెస్తవారిపేట వైపుకు వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడిన సంఘటనలో లారీ క్లీనర్కు గాయాలు కాగా చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా ధోర్నాల పంచాయతీ పరిధిలోని ఐనమొక్కల నందు క్రైస్ట్ చర్చ్ సంఘ కాపరి పాస్టర్ బుట్టి అగస్టిన్ గారి ఆధ్వర్యంలో ప్రత్యేకమైన ప్రార్థనలో పాల్గొన్నారు ఎర్రగొండపాలెం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు మరియు ధోర్నాల మండల నాయకులు. ఈ కార్యక్రమంలో క్రీస్తు సైన్యం చిల్డ్రన్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు బుట్టి దిలీప్ కుమార్, సెంట్రల్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సువార్థికులు సింగ రాజేష్ మరియు క్రైస్ట్ చర్చ్ సంఘ పెద్దలు పాల్గొన్నారు. నేను ప్రభు మేము పార్టీకి సంబంధించిన వారికి కాదు కానీ అయ్యా మీ శరణు కోరి వచ్చిన వారిని ప్రభు దీవించునికే మేము ప్రభు ఇష్టపడుతూ ఉన్నాం. తండ్రి కనికరించయ్యా, సార్గాన్ని మీరు దీవించండి. మా నాయకులందరినీ, వారి కుటుంబాలని, వారి వ్యాపారాలను ప్రభు అయ్యా వారి చేతి పనులన్నింటినీ కూడా మీరు దీవించండి. వెళుతుండగా మీ సన్నిధి తోడు ఉంచండి. ఇది ఏ కార్యక్రమాల్లో సార్ గారు ఉండబోతున్నారు, వారితో పాటు ప్రభు వారి టీం అంతా ఉండబోతుందో మీ సన్నిధి వారికి తోడుగా ఉంచి ఆయన మీరే ఘనతను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆయన మొక్కలకు ప్రభు మాకు క్రిస్టియన్ పెద్దలుగా ఉన్నటువంటి మా ప్రియులు పెద్దలు డిపిఎస్ఐ గారిని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. వారిని వారి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి. స్థానికంగా ఉన్న పెద్దలందరినీ, కూడి వచ్చిన అందరినీ, కార్యకర్తలందరినీ దీవించండి. సంఘముగా వీరందరికీ కూడా శుభమని పలుకుతుండగా ఆశీర్వదించి గొప్ప చేసి గొప్ప సంతోషం నుంచి మీరే మహిమ పొందమని స్తుతులు, మహిమ, ఘనత, ప్రభావములు మీకు మాత్రం ఆరోపిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుతున్నాను తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం కూడి వచ్చిన మనందరికీ మరి విశేషంగా ఈ దినం చక్కని మాటలతోటి సంఘాన్ని బలపరిచి
నాయకత్వాన్ని ప్రభు దైవలన కోరుకుంటున్నటువంటి ఎరిక్సన్ బాబు సార్ గారికి, వారి ప్రయత్నములన్నిటికీ, వారి కుటుంబానికి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, నాయకులు అందరికీ సదాకాలం దేవుని సన్నిధి తోడై ఉండునుగా. ఈ కార్యక్రమానికి ఆది అంతమైనటువంటి మన సహోదరులు, దైవ సేవకులు అగస్టిన్ పాస్టర్ గారు, అదేవిధంగా రాజేష్ గారు దేవుని యొక్క వర్తమానాన్ని సంఘానికి అందిస్తూ దేవుని సేవ నిరంతరం చేస్తున్న వీరిద్దరు కూడా మీ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నాతో పాటు దోర్నాల మండలంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రముఖులందరూ కూడా, అదేవిధంగా ఈ గ్రామ పెద్దలు కోటిరెడ్డి చెన్నారెడ్డి వీళ్ళందరూ కూడా నాతో కలిసి రావడం, దేవుని ప్రణాళికలో ఈరోజు ఈ స్థలంలో నిలబడి మిమ్మల్ని అందరినీ కలుసుకునేటువంటి భాగ్యాన్ని, ఈ ఆరాధన కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఒక ఆశీర్వాదాన్ని ఇచ్చినందుకు దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారికి ఈ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. మనమందరం కూడా దేవుని బిడ్డలు. ఇందాక నేను వచ్చి బయటకు వచ్చినప్పుడు పాస్టర్ గారు మాట చెప్తా ఉన్నారు. దేవుని బిడ్డల్ని వ్యవసాయదారుడిగా పోల్చడం జరిగింది. బైబిల్లో ఉంది, అది బైబిల్లో ఉన్నమాట. వ్యవసాయం చేసేటటువంటి ఒక రైతు ఆ వ్యవసాయం చేయాలంటే చాలా శ్రద్ధగా, ఆఖరి ఫలం ఇంటికి చేర్చుకునేంత వరకు ఏదైతే క్రమశిక్షణతో ప్రతిఫలం పొందాలని రైతు ఆలోచించి, కష్టపడి, ఆశించి, పెట్టుబడి పెట్టి ఇంటికి ధాన్యాన్ని తీసుకెళ్ళాలని చాలా కష్టం. ఈరోజు దేవుని బిడ్డలో మనం కూడా దేవుని పరిచర్యకు రావటం, ప్రార్థన చేసుకోవటం బైబిల్ చదవటం మాత్రమే కాదు. బైబిల్లో ఉండేటటువంటి ఖచ్చితంగా పాటిస్తే మాత్రం వ్యవసాయదారుడు ఇంటికి ఫలాలు ఎట్లా తీసుకెళ్తాడో మనమందరం కూడా దేనికి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ లోకంలో దేవుడు మనం సృష్టించాడు, ఇక్కడ దేవుని మనం నమ్ముకున్నాము. దైవ చిత్తానుసారం మన జీవితాల్లో దాన్ని పాటించి దేవుని యొక్క లోకానికి చేరుకోవాలనేదే అల్టిమేట్గా, ఆఖరిగా మనందరి యొక్క అదే ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చాలంటే మనం ఖచ్చితంగా మన ఆత్మలన్నీ కూడా పరిశుద్ధంగా ఉండాలా, మన ఆలోచనలన్నీ స్వచ్ఛంగా ఉండాలా, మన నడవడికలు క్రమశిక్షణతో కలిగినటువంటి జీవితాన్ని మనం అలవాటు చేసుకున్నప్పుడే మనకు అది సాధ్యం. కానీ ఈ లోకంలో మనుషులను కనుక ఏదైతే దేవుని బిడ్డకి ఎక్కువ కష్టాలు వస్తూ ఉంటాయి, మీరు గుర్తుపెట్టుకోండి. నిజంగా ఈ భూమి మీద కష్టం వస్తే మాత్రం ఖచ్చితంగా దేవునికి దగ్గర ఉన్నట్టే లెక్క. మీరు సుఖాన్ని, భోగభాగ్యాన్ని అనుభవించే వాళ్ళు దేవునికి చాలా దూరంగా ఉంటారు. దేవుడు మనందరూ ఎందుకు పేదవారికి పుట్టించారు తెలుసా మీకు? మన అదృష్టం. పేద కుటుంబాల్లో, పేద వర్గాల్లో మనం అందరం పుట్టించి మనల్ని దేవుడు సృష్టించడం అనేది మన అదృష్టం. ఎందుకంటే ఐవీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.